షహీద్ భగత్ సింగ్ పై వచ్చిన రచనలు, సినిమాలు చాలా వరకు ఆ త్యాగశీలి రాజకీయ సిద్ధాంతాలను పట్టించుకోవు. ఆయన కమ్యూనిస్టు అన్న వాస్తవాన్ని దాచేస్తాయి. భగత్ సింగ్ దేశానికి స్వాతంత్ర్యం వస్తే చాలని భావించలేదు. తెల్లదొరలు పోయి నల్లదొరలు గద్దెలెక్కితే ప్రయోజనం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోషలిస్టు రాజ్యం, సమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి ముందు, జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తూ ఆయన విస్తృతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. మారు పేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాసి పంపారు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, ట్రాట్సీల రచనలే కాదు, అనార్కిస్టుల, నిహిలిస్టుల రచనలను, యూరోపులోని ఉద్యమాలను అధ్యయనం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, మార్క్సిన్ గోర్కీ, లియో టాల్స్టాయ్, బెర్ట్రాండ్ రసెల్, థామస్ పెయిన్, బుఖారిన్ వంటి ప్రపంచ స్థాయి చింతనాపరుల రచనల నుండి కూడా ఆయన ముఖ్యమైన అంశాలను తన జైలు నోటుబుక్లో రాసుకున్నారు. మిర్జా గాలిబ్ నుండి మొదలెట్టి విలియం వర్డ్స్వర్త్ వరకు అంతర్జాతీయ స్థాయి కవుల కవిత్వాన్ని చదివి తన ముఖ్యమైన అంశాలను జైలు నోటుబుక్లో రాసుకున్నారు. తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదృష్టితో ఖచ్చితమైన హెచ్చరిక చేశారు. మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరం అని బోధించారు. ఈ రోజు ఆ వాదన చేస్తున్న వారి వెనక యువకులు లేరు కదా అన్న ధీమాతో ఉండరాదని చెప్పారు. తనకు గురుతుల్యుడు, పితృ సమానులైన లాలా లజపత్ రాయ్ హిందూ మహాసభకు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు. భగత్ సింగ్ కార్యకలాపాలపై లాలా కూడా విరుచుకుపడ్డారు. నన్ను లెనిన్లా మార్చడానికి భగత్ సింగ్ ప్రయత్నిస్తున్నాడని, అతను రష్యన్ ఏజెంట్ అని నిందించారు. అయినప్పటికీ లాలాను బ్రిటిష్ పోలీసులు కొట్టి చంపడాన్ని భగత్ సింగ్ సహించలేదు. ప్రతిగా బ్రిటిష్ పోలీస్ అధికారిని తుపాకీతో కాల్చి చంపారు. మతతత్వం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల పట్ల అసమ్మతి వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మతం దోపిడీదారుల చేతుల్లోని ఒక సాధనమన్నారు. మతం వల్ల ఆకలి మంట ఆగిపోదు అంటూ హూరస్ హ్రీలీ చెప్పిన మాటలను భగత్ సింగ్ తన జైలు నోటుబుక్లో రాసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం కోసం తన జీవితాన్ని అర్పించిన మరో యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. ఆయన 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దేశం కోసం ప్రాణాలివ్వడానికి, తీసుకోవడానికి సిద్ధపడిన యువకులను సమీకరించారు. ఆ రోజుల్లో లాహోర్ కళాశాలలో ఒక అధ్యాపకుడు ఉండేవారు. ఆయనే భగత్ సింగ్ కు మార్క్సిస్టు సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత భగత్ సింగ్ ను ఆజాద్ దగ్గరికి పంపారు. ఆజాద్ ఆదేశాలపై భగత్ సింగ్ కొన్ని ప్రత్యక్ష చర్యల్లో పాల్గొన్నారు. ఆజాద్ను, ఇతర కామ్రేడ్ను ఒప్పించి 1928లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ పేరును హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ (HRSA) గా మార్చారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో సోషలిస్టు సమాజ స్థాపన అసోసియేషన్ లక్ష్యంగా ప్రకటించారు. అంటరానితనంపై కూడా ఘాటైన వ్యాసాలు రాశారు. మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్, అలాగే కొందరు నాయకులు, ముల్లాలు దళితులతో పూల దండలు వేసుకోవాల్సి వస్తే ఇంటికెళ్లాక వేసుకున్న బట్టలు విప్పకుండానే బిందెలతో నెత్తిమీద నీళ్లు గుమ్మరించుకోకుండా లోపలికి వెళ్లరని విమర్శించారు. మన వంటి దేశం మరెక్కడా లేదు. ఇక్కడ 6 కోట్ల మంది, నాటి జనాభా లెక్కల ప్రకారం ప్రజలు అంటరానివారట. వారిని ముట్టుకుంటే చాలుపై కులాలవారు మైలబడిపోతారట. వారు గుడుల్లోకి వస్తే దేవుళ్లకు కోపం వస్తుందంట. మనది ఆధ్యాత్మిక దేశమని గొప్పగా చెప్పుకుంటాం. కాని మనుషులంతా ఒక్కటే అని చెప్పలేం. విదేశాల్లో భారతీయుల పట్ల వివక్ష చూపుతారని బాధపడుతుంటాం. కాని మన దేశంలో మాత్రం పౌరులందరికీ సమాన హక్కులివ్వం. అలాంటప్పుడు విదేశాల్లో మనల్ని తక్కువ చేసి చూస్తున్నారని ఎలా ఫిర్యాదు చేయగలం అని ప్రశ్నించారు. ఆయన నాస్తికుడు కూడా. నాస్తికత్వంపై కూడా వ్యాసాలు రాశారు. విస్తృత అధ్యయనం, పరిశీలన ఆయనను నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా, భారతీయ సామాజిక వ్యవస్థపై పోరాడే యోధుడిగా మార్చాయి. 17 ఏళ్ల వయస్సు నుండే ఆయన వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. జైల్లో ఉరికంబానికి ఎక్కాల్సిన రోజు చేరువవుతున్నా
ఆ విషయం లెక్క చేయకుండా చివరి క్షణం వరకు అధ్యయనం, రచన కొనసాగించారు. ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లడానికి పోలీసు వచ్చినప్పుడు ఆయన లెనిన్ రచన స్టేట్ అండ్ రెవల్యూషన్ చదువుతున్నారు. టెర్రరిజాన్ని ఆయన సమర్థించలేదు. విప్లవం అంటే బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. విప్లవం అంటే మా అర్థం పరిస్థితుల్లో మార్పు తేవడం. అది ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి అంటూ భగత్ సింగ్ వివరించారు. తన ప్రారంభ దినాల్లో హింస పట్ల, టెర్రరిజం పట్ల విశ్వాసం ఉన్న అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రీయ ఆలోచన వైపు వచ్చారు. బహుశా విప్లవకారునిగా జీవితం ప్రారంభించిన తొలి రోజులను మినహాయిస్తే ఎన్నడూ నేను టెర్రరిస్టును కాను. టెర్రరిస్టు చర్యల వల్ల మనం ఏదీ సాధించలేమని నాకు దృఢమైన నమ్మకం ఏర్పడింది అని పేర్కొన్నారు. యువతను, కార్మికులను, రైతులను పెద్ద ఎత్తున సమీకరించి పోరాడటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. కార్మికులను స్వాతంత్ర్యోద్యమంలోకి సమీకరించరాదన్న గాంధీజీ ఆలోచనను భగత్ సింగ్ తూర్పారబట్టారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం ఏర్పడాలని కోరుకుంటూ 1924లోనే ఆయన ఒక ప్రామాణిక వ్యాసం ప్రచురించారు. అప్పటికి ఆయన వయస్సు 17 ఏళ్లు మాత్రమే. ఆ వ్యాసంలో మానవులందరూ ఒకటే, మనుషుల్లో పరాయివాడు అనే మాట ఉండని సమాజం కావాలన్నాడు. ఆ భావనలోనే భగత్ సింగ్ గొప్పతనమేమిటో తెలుస్తుంది. ఇరుగు పొరుగును కూడా పరాయివారిగా చూపెట్టే పనిలో నిమగ్నమై ఉన్న నేటి రాజకీయవాదులు భగత్ ఆశయాలకు పూర్తిగా వ్యతిరేకులు. నలుపు తెలుపు, నాగరికులు పాలకులు పాలితులు, ధనిక పేద, సవర్ణుడు అంటరాని వాడు వంటి పదాలు ఉనికిలో ఉండరాదన్నారు భగత్ సింగ్. సమానత్వం, సమాన వాటా కోసం మనం ఆందోళన చేయాలి. అలాంటి ప్రపంచ ఏర్పాటును వ్యతిరేకించే వారిని శిక్షించాలి అని ఘంటాపథంగా చెప్పారు. లాహోర్లో 1926లో నౌజవాన్ భారత సభ స్థాపన ద్వారా భగత్ సింగ్ తన ఆలోచనలకు నిర్మాణ రూపం ఇచ్చారు. రహస్య విప్లవకారులకు ఆనాడు అదొక బహిరంగ వేదిక. సంకుచిత మత రాజకీయాల ప్రభావం సభపై పడకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ముస్లిం మతతత్వం కూడా ఆ సమయంలో విస్తరిస్తోంది. బ్రిటిష్ ఎత్తుగడల వల్ల ఆనాడు ప్రజల్లో మత ప్రాతిపదికన లోతైన చీలిక ఏర్పడుతోంది. ఆర్ఎస్ఎస్ ముస్లిం సంస్థల ధోరణి ఆ ఎత్తుగడకు అనుకూలంగా ఉండింది. ఆ నేపథ్యంలో నౌజవాన్ భారత్ సభ ప్రణాళికలో భగత్ సింగ్ మతపర మూఢాచారాలు, మతోన్మాదం మనకు అడ్డుగోడలుగా నిరూపణ అయ్యాయి. కనుక మనం ఆ మత భావనలను వదిలిపెట్టాలి. స్వేచ్ఛాయుత ఆలోచనలకు అడ్డుపడేదల్లా నశించాల్సిందే అని పేర్కొన్నారు. ఆనాటి పత్రికల పాత్రను కూడా భగత్ సింగ్ దుయ్యబట్టారు. జర్నలిస్టులు ఆ కర్తవ్యాలను ఎలా ఉల్లంఘిస్తున్నారో ఎత్తి చూపారు. పత్రికల నిజమైన కర్తవ్యం ప్రజలను చైతన్యపరచడం, వారి ఆలోచనలను పరిశుభ్రం చేయడం. ప్రజలను, దేశాన్ని సంకుచిత వాదనల నుండి పత్రికలు కాపాడాలి. ఉమ్మడి జాతీయతను సృష్టించాలి. కాని దానికి బదులు అవి అజ్ఞానంతో వంటెత్తువాదాన్ని, దురభిమానాలను బోధించడమే తమ కర్తవ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజల మెదళ్లను మతతత్వంతో నింపుతూ అవి మన సమ్మిళిత సంస్కృతిని, ఉమ్మడి వారసత్వాన్ని విధ్వంసం చేస్తున్నాయి అని మండిపడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజా వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టే రోజును ఎంచుకుని ఏప్రిల్ 1929 పార్లమెంట్లోకి భగత్ సింగ్ పొగ బాంబులు విసిరారు. ఆ రోజును ఎంచుకోవడంలోనూ హెచ్ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక నిబద్ధత మనకు కనిపిస్తుంది. వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలను అణచడానికే బ్రిటిష్ ప్రభుత్వం వాణిజ్య వివాదాల బిల్లును, ప్రజా భద్రత పేర మరికొన్ని బిల్లులను తీసుకొచ్చింది. వాటిని ప్రవేశపెడుతుండగా భటకేశ్వర్ దత్తో కలిసి భగత్ సింగ్ పార్లమెంట్లోకి పొగబాంబులు విసిరారు. ఆ చర్యపై భగత్ సింగ్ ఇలా చెప్పారు: బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో న్యాయానికి చోటు లేదు. బానిసలకు ఊపిరి తీసుకునే స్వేచ్ఛను కూడా వారు ఇవ్వరు. ప్రజలను అణిచేయాలని, దోచుకోవాలని, హతమార్చాలని చూస్తుంటారు. అంతకంతకు అణిచివేత చట్టాలను తెస్తారు. ప్రజల అసమ్మతి గళాలను వినిపించనివ్వరు. ఈ స్థితిలో త్యాగం మాత్రమే మనల్ని ఈ అణచివేత నుండి రక్షించగలదు. మనం మన అసెంబ్లీలోని భారతీయ, విదేశీ సభ్యుల కళ్లు తెరిపిద్దాం అన్నారు.
వేళ్ల మీద లెక్కబెట్టగల కొందరు దోపిడీదార్లు తమ స్వార్థం కోసం ఇక్కడి ప్రజలను దోచుకుంటున్నారు. ఆ దోపిడీ ముగిసేదాకా భారతదేశంలో పోరాటం దీర్ఘకాలం సాగాలి. వారు బ్రిటిష్ పెట్టుబడిదార్లా లేక భారతీయులు కూడా వారితో షరీకే ఉన్నారా? లేక దోపిడీదార్లంతా భారతీయులేనా అన్న ప్రశ్నలతో మనకు సంబంధం లేదు. దోపిడీ ఎక్కడున్నా పోరాడాల్సిందే అంటూ ఆనాటి భారతీయ పెట్టుబడిదార్ల దోపిడీకి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. భగత్ సింగ్ సెప్టెంబర్ 1907 28న నేడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. మార్చి 1930 23న భగత్ సింగ్ ను ఆయన సహచరులు సుఖదేవ్, రాజ్గురులతో పాటు బ్రిటిష్ వలస ప్రభుత్వం ఉరి తీసి హత్య చేసింది. ఆయనను ఉరి తీశారని తెలిసిన వెంటనే ఆ సేతు హిమాచలం అట్టుడికిపోయింది, ఎర్రబడింది. లాహోర్కు ఎంతో దూరంలో ఉన్న మద్రాసులోనూ ప్రజలు కోపావేశాలతో తమంతట తాముగా ఇళ్ల నుండి బయటకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ విప్లవకారుడు 23 ఏళ్లే బతికినా తన రచనలతో, తన ఆచరణతో, త్యాగంతో ఎంతో వారసత్వ సంపదను భావితరాలకు వదిలి వెళ్లారు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.